మహిళా మహాశక్తి పేరుతో డ్రామాలు ఎందుకని నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. టీడీపీ నేత నారాయణ కుటుంబానికి చెందిన ఓ మహిళ గత వారం రోజులుగా అనేక ఆరోపణలు చేస్తుందని అన్నారు. ఆ నేత నీచమైన చరిత్రను ఆమె బయట పెట్టిందని ఎద్దేవా చేశారు. ఆమె తన బాధను చెప్పుకుంటుంటే కనీసం స్పందించని టీడీపీ జనసేన నాయకులు మహిళా మహాశక్తి పేరుతో అండగా ఉంటామని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దీనిపై టీడీపీ మహిళలు మహాశక్తిలో ఏం సమాధానం చెబుతారు, ఏ ముఖం చూపిస్తారని అన్నారు. టీడీపీ నాయకుడు నివాసంలోనే మహిళలకు రక్షణ లేకుంటే ఇక రాష్ట్రంలో మహిళలకు ఎలా రక్షణ కల్పిస్తారని అన్నారు. మహిళా శక్తి పేరుతో టీడీపీ చేస్తున్న డ్రామాలు అందరూ చూస్తున్నారని అన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రతిపక్ష నాయకుడు వచ్చాడన్న సంగతి కూడా ప్రజలకి తెలియదు, ఎవరికి కూడా చడి చప్పుడు లేదంటే చంద్రబాబు నాయుడు దుస్థితి ఏ విధంగా ఉన్నదని చెప్పేదానికి ఇది ఒక నిదర్శనం. పాపం ఎందుకు వచ్చాడంటే వచ్చి మా శ్రీధర్ అన్న ఆయన ఒక ఇన్ఛార్జ్ అని చెప్పేదానికి వచ్చినట్టున్నాడు. అంత దూరం ఆ నుంచి వచ్చి రాత్రి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని మా శ్రీధర్ రెడ్డి గారే చూసుకుంటారు మొత్తం అని చెప్పేదానికి ఆ నుంచి వచ్చి పాపం వెళ్ళినట్టున్నాడు తప్ప, సరే ఓరు గొంతు కోసాడు కాబట్టి ఊరినే తూతూ మంత్రంగా పాప మా ఇంటికి వెళ్ళి పాపం మా అజీజ్ భాయ్ ఏదో నీ గొంతు కోసా బాధపడమాక వెన్నబోసి వెళ్ళాడు తప్ప కనీసం ఈ జిల్లాలోకి వచ్చి కనీసం వచ్చిపోయినట్టు కూడా తెలియని పరిస్థితి ప్రజలు. పొద్దున అడుగుతున్నా చంద్రబాబు ఎప్పుడు వచ్చాడు ఎప్పుడు పోయాడు అని అంటున్నారు. అంటే ఆ పరిస్థితికి చంద్రబాబు నాయుడు దిగజారిపోయి ఉన్నాడు. నెల్లూరు జిల్లాలో పాపం చాలామంది పాత జిల్లాలో 10, కొత్తదైతే 8 గెలుస్తామని పాపం మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కానీ వాళ్ళందరికీ కూడా మనసులో తెలుసు మనం కొట్టబోతున్న ఫిగర్ గుండుసున్నా, తెలుగుదేశం పార్టీ గెలవబోతున్న సీట్లు గుండుసున్నా అనేది వాళ్ళకి స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం నాయకులు మహిళా శక్తి అనే ఒక కార్యక్రమం పెట్టి తిరుగుతూ ఉన్నారు. అసలు నిజంగా మహిళా శక్తి అనే మాట్లాడే అర్హత వాళ్ళకుందే? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మహిళలకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అది పొదుపు రుణాలు సంబంధించి వడ్డీ మాఫీ కానీ, అమ్మఒడి కానీ, చేయూత కానీ నేరుగా మహిళలకు అందించే కార్యక్రమం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. ఈరోజు దేనికి పెడుతున్నాడో మహిళా శక్తి అర్థం కావట్లా. మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు అని అంటాడు. మహిళలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడ ఇబ్బంది పడ్డారు, వాళ్ళ ఆర్తనాదం ఏంది, వాళ్ళ ఘోష ఏంది అనేది వారం రోజుల క్రితం ఒక మహిళ పాపం గొంతు చించుకొని అరుస్తూ ఉంది. నాకు అన్యాయం జరిగింది, ఒక కీచకుడు నన్ను ఇబ్బంది పెట్టాడు, నన్ను ఇబ్బంది పెట్టాడు, 4 రోజుల పాటు గొంతు చించుకొని అరుస్తుంది ఒక మహిళ. రాష్ట్రమంతా కూడా కూసింది, రాష్ట్రమంతా చూసింది, కానీ కనీసం దాని మీద ఒక్కడు కూడా స్పందన లేదు. ఒక్క తెలుగు